మావోయిస్టు ఉద్యమానికే చుక్కానిలా నిలిచిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగుబాటుతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. మావోయిస్టు పార్టీ నిర్మాణం, మిలిటరీ ప్లాటూన్ ఆపరేషన్స్ లో అర్జునుడై నినదించిన దేవ్జీ ఎలా ఉంటాడో చూడాలని ఇప్పుడు ఆయన స్వగ్రామం కోరుట్ల ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో దేవ్జీ ప్రస్థానం, ప్రస్తుతం కోరుట్లలో నెలకొన్న వాతావరణంపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. పేరు చెప్తే ఇంతకాలం మావోయిస్ట్ ఉద్యమం రెడ్ సల్యూట్ చేసిందో ఆయనే దేవ్జీ. ఆ దేవ్జీ ఇప్పుడు లొంగుబాట పట్టడం దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన స్వస్థలంలో ఉన్నాం. అయితే ఆయన లొంగుబాటు పైన ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబీకులు ఏమనుకుంటున్నారు, మొత్తంగా దేవ్జీకి సంబంధించిన ఒక హిస్టరీ ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అణిచివేతకు ఎదురొడ్డి భూస్వాముల దమనకాండను నిలదీసి అణగారిన వర్గాల్లో విప్లవ జ్వాలలు రగిలించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావో అగ్రనేతగా ఎదిగారు. కోరుట్లలోని అంబేద్కర్ నగర్కు చెందిన దేవ్జీ ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానికం భూస్వాముల అణిచివేతపై చిన్నప్పటి నుంచే తిరుగుబావుట ఎగరవేశారు. 1981లో 10వ తరగతి నుంచే ఆయన రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితులయ్యారు. ఆర్ఎస్యు క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో విద్యార్థుల్లో విప్లవ భావాలను నూరిపోయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య గొడవలు, దాడులు తీవ్రమయ్యాయి. పోలీసులు రాడికల్ విద్యార్థి సంఘం నాయకులపై నిఘా పెంచారు. ఇంటర్ పాస్ అయిన దేవ్జీ 1983-84 సమయంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీలో చేరారు. అక్కడ ఆర్ఎస్యు కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసుల నిఘా పెరగడంతో 1984 చివర్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీ కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగిపోయారని విశ్వసనీయ సమాచారం. దేవ్జీ లొంగుబాటు వార్తల నేపథ్యంలో కేంద్రం సాగిస్తున్న ఆపరేషన్ కగార్ లక్ష్యం ఇక నెరవేరినట్లేనన్న చర్చ నడుస్తోంది. దేవ్జీ లొంగుబాటు వార్త తెలియగానే ఆయన సోదరుడు గంగాధర్, ఆయన కుమార్తె సుమ, బంధువులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. పెద్దనాన్న లొంగిపోవాలని ఎన్నో లేఖలు రాశారని చెప్తోంది సుమ. తన ఆవేదనను పెదనాన్న అర్థం చేసుకున్నారని, ఏళ్ల తరబడి అడవుల్లో ఉండి అణగారిన వర్గాల అభ్యున్నతికి పనిచేస్తున్న పెదనాన్న మా కోసం ఉద్యమాన్ని వీడి లొంగిపోయి వస్తున్నారన్న విషయం తెలియడంతో సుమతో పాటు కుటుంబ సభ్యులంతా సంబరపడిపోతున్నారు. ఎప్పుడూ వినడమే తప్ప కనడం ఎరుగని పెద్దనాన్నను కళ్లారా చూడొచ్చని సంబరపడుతోంది ఆ కూతురు. విద్యావంతురాలిగా, పెద్దనాన్న జీన్స్తో విజ్ఞానవంతురాలిగా పుస్తకాలు కూడా రాస్తున్న దేవ్జీ తమ్ముడి కూతురు సుమ ఏమంటున్నారో కోరుట్లలో దేవ్జీ ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దేవ్జీతో పాటుగా కీలక పాత్ర పోషించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా లొంగిపోవడం అనేది ఒక పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో దీనిపైన భిన్నాభిప్రాయాలు సమాజంలో ఉన్నప్పటికీ ఆ ఇంటికి సంబంధించి ఆ కుటుంబీకులు ఆయన లొంగిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు, వాళ్ళలో ఎలాంటి ఆనందం ఉంది, ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పెదనాన్నని చూశారా, ఆయన గురించి విన్నారు కదా, కేవలం విన్నదే, కన్నది లేదు. కాబట్టి మీకు ఇప్పుడు ఆయన లొంగిపోతున్నారంటే మీకు ఏమనిపిస్తుంది? ముందుగా పెద్దనాన్నని చూడకపోవడం అంటే ప్రత్యక్షంగా చూడకపోవడం మాత్రమే జరిగింది. ఆయన గురించి మేము ఫ్యామిలీలో ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన గొప్పతనం గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయితే ఉంటుంది ఆయన నేమ్ అనేది. ఇంకా ఆయన లొంగిబాటు విషయం అయితే ఇక మా ఆనందానికి అవధులు లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడు ఇంకా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్స్ మోర్ దెన్ బీయింగ్ హ్యాపీ అన్నమాట. అంటే ఇప్పుడు వాస్తవంగా మీ పెద్దమ్మ కూడా ఇదే ఉద్యమంలో ఉన్నారు, ఇప్పుడు చూడబోతున్నారు, ఏమనిపిస్తుంది? అంటే అది మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అండి. ఎందుకంటే మేము ఎప్పుడూ ప్రౌడ్గానే ఉంటాము. సో ఆల్ ఆఫ్ సడన్ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి నుండి మాకు కూడా కొంచెం చిన్న భయం స్టార్ట్ అయింది. బికాజ్ మేము ఫ్యామిలీ మెంబర్స్గా ఆయన క్షేమంగా ఉండాలి, ఎక్కడున్నా హ్యాపీగా క్షేమంగా ఉండాలి. ఇక ఆపరేషన్ కగార్ ద్వారా తిరిగి వస్తే బాగుంటుంది అనే దాంట్లోనే ఉండే మేము. అండ్ ఫైనలీ ఆ న్యూస్ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ.
ఇప్పుడు ఆయన కలిస్తే మీరు ఎవరో ఆయనకు తెలియదు, కానీ అదొక భావోద్వేగ బంధం ఉంటుంది కదా, అలాంటి సందర్భాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటారు? అంటే కొన్ని ఫీలింగ్స్ మాటలో చెప్పలేమంటారు కదా, చూసి అట్లనే చూస్తుండిపోతా, తనివి తీర చూస్తూ ఉండిపోతానేమో అంతే. అంటే జనరల్గా ఇలాంటి బాటలో పయనించడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు కూడా కొంత ఆ జీన్స్ అలాంటివి ఉంటాయి, అంటే రైటింగ్స్లో కానీ మావోయిస్ట్ ఉద్యమంలో తను ఉండవచ్చు, కానీ ఒక భావజాలం అనేది ఉంటుంది కదా, ఆ రైటింగ్స్లో కూడా మీరు కూడా కొంత ప్రవేశం ఉందని వింటున్నాము. ఏంటి అసలు దానికి సంబంధించి మీరు ఏం రాస్తుంటారు? నేను ఉద్యమాలకు సంబంధించిన మ్యాక్సిమం సొసైటీ రిలేటెడ్ థింగ్స్ పైనే రాయడానికి ఇష్టపడతాను. నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, మా పెద్దనాన్న, మా డాడీ ఆల్ ఇట్లా హంబుల్, ఇట్లా జెన్యూన్ ఉండడం వల్ల మేబీ అది అందరిలో ఉందేమో, అదే నాకు కూడా వచ్చింది అని అనుకుంటాను. థ్యాంక్ యూ. Thank you. ఇది ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ కూతురు చెప్తున్నారు, సుమ. ఇప్పటికే మనం చూసాము సోషల్ మీడియాలో వాళ్ళ పెద్దనాన్న రాక గురించి ఆమె చెప్పినవన్నీ కూడా పూర్తి స్థాయిలో వైరల్గా మారాయి. డిగ్రీ చదువుతున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన తిరుపతి అలియాస్ దేవ్జీ కుటుంబంలో పెద్దవారు. తమ్ముడు వెంకటి చనిపోగా చిన్న తమ్ముడు గంగాధర్ కోరుట్లలోనే ఉన్నారు. ఆ సమయంలో కోరుట్ల అంబేద్కర్ నగర్లో చిన్నప్పుడే పెళ్లి చేసే సంప్రదాయం ఉండడంతో దేవ్జీ తమ్ముళ్లకు చిన్ననాడే వివాహాలయ్యాయి. కానీ విప్లవ బాట పట్టిన దేవ్జీకి మాత్రం పెళ్లి కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లాక మహారాష్ట్రలో మావో ఉద్యమానికి ఊపిరిపోసే పనిలో నిమగ్నమైన క్రమంలో అదే ప్రాంతానికి చెందిన దళ కమాండర్ సృజనను వివాహం చేసుకున్నారు. సృజన 2019లో గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అన్నయ్యను ఇక చూస్తామో లేదనుకున్నాడో దేవ్జీ సోదరుడు గంగాధర్. అడవి బాట పట్టిన అన్నయ్యపై ఆశలు వదిలేసుకున్నాడు. కానీ ఆపరేషన్ కగార్తో అన్నయ్య దేవ్జీని మళ్లీ తిరిగి చూసే అవకాశం దక్కడంపై సోదరుడు గంగాధర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిగా రాడికల్స్ మూవ్మెంట్లో తిరిగిన దేవ్జీ 1983లో అరణ్యం బాట పట్టే సమయంలో ఆయన సోదరుడు గంగాధర్ చిన్న పిల్లవాడు. మరి దేవ్జీ లొంగుబాటుపై ఆయనేమంటున్నారో అతని మాటల్లోనే విందాం. ఒకసారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు గంగాధరు, ఆయనతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ బ్రదరు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు, లొంగిపోతున్నారు, మీరు అసలు ఆయన చూశారు, ఆయనతో మాట్లాడారా? ఏమనిపించేది మీకు ఆయన రావడం పట్ల మీ అనుభూతి ఏంటి? ప్రధానంగా తను వస్తుండు అనే వార్త మాత్రం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. తనను చూడక నేను సుమారు 42-43 సంవత్సరాలు అవుతున్నాను. అంటే ఇప్పుడు జనరల్గా మీకు తెలిసి ఆయన ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటారు, తర్వాత ఆయన రాడికల్స్ యూనియన్లో తిరిగేవారంటారు, ముఖ్యంగా SRR కళాశాలలో చదువుకున్నారు, ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటి సార్? తను చిన్నప్పుడు చదువుకునే రోజులలో చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్తుంటారు. తను కొరట్ల జూనియర్ కళాశాలలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే. చాలా సిన్సియర్గా తను చదువుతుండే అని చెప్తుంటారు. సార్ ఇప్పుడు ఆయన లొంగిపోయి వస్తే మీ ఇంట్లో, మీ కుటుంబంలో, అంటే మీ వదిన కూడా అదే ఉద్యమంలో పనిచేశారు, ఆ తర్వాత మొన్న అనారోగ్య కారణాలతో చనిపోయారు. మొత్తంగా చూస్తే ఇద్దరిని కూడా చాలా సమాజంలో మీరు ఎవరు ఊహించని రీతిలో వీళ్ళ పైన సాగింది కదా, మీరేం చెప్తారు వాళ్ళ గురించి? నిజంగా ప్రజల కోసం అంకితమైనటువంటి జీవితాలను అంకితం చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులైనందుకు చాలా గర్వంగా ఉన్నది. మా వదిన గారు కరోనా టైంలో చనిపోయిందని విన్నా. తన సరెండర్ అవుతున్నటువంటి వార్త నిన్నటి నుంచి చూస్తున్నా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ బ్రదర్ గంగాధర్ చెప్తున్నారు. మనకు దేవ్జీ అంటే తిరుపతి అలియాస్ దేవ్జీ కొరుట్ల ప్రాంతానికి కాదు, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, అదేవిధంగా మావోయిస్ట్ ఉద్యమంలో మొట్టమొదటి సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ముప్పాల గణపతి లక్ష్మణరావు అలియాస్ గణపతి తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తిగా మనము
దేవ్జీ గురించి చెప్పుకోవాలి. ఆ దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి లొంగుబాట పట్టడము, లొంగిపోవడం అనేది ఆ కుటుంబంలో ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పటికే కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా లొంగుబాట పట్టడంతో మొత్తంగా మావోయిస్టు ఉద్యమానికి ఇంతకాలం కామాలుగానే కనిపించినా ఇప్పుడు ఫుల్ స్టాప్ పడబోతున్నా అనే ఒక చర్చ కూడా మనకు కనిపిస్తుంది. దేవ్జీ అజ్ఞాతంలోకి వెళ్లే ముందే తన ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ఇంట్లోని ఫోటోలు, కోరుట్ల జూనియర్ కళాశాల, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలోని ఫోటోలు ఎవరికీ చిక్కకుండా చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి పోలీసులకు ఫోటోలు దొరకలేదు. దీంతో దేవ్జీ ఆనవాళ్లు తెలుసుకోవటం కష్టంగా మారింది. మావోయిస్టుగా వివిధ హోదాల్లో కొనసాగిన సమయంలోనూ ఫోటోలేవీ బయటకు రాలేదు. 1995లో దండకారణ్యంలో జరిగిన ఓ ప్లీనరీ సమావేశానికి హాజరైనప్పుడు ఒకరు తీసిన ఓ ఫోటోనే పోలీసులకు దొరికింది. ఇప్పటికీ దేవ్జీ ఆనవాళ్ల కోసం ఆ ఫోటోనే అందుబాటులో ఉంది. కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగుబాటు కోరుట్ల పట్టణంలోనూ ఒక క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చిన్ననాటి స్నేహితుడు కృష్ణప్రసాద్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. జైత్రయాత్ర నిర్వాహకుడిగా ప్రధాన పాత్ర పోషించిన తిప్పరి తిరుపతి ఆ తర్వాత అరణ్యం బాట పట్టాడు. ముఖ్యంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుకుగా తిరిగి చురుకైన విద్యార్థిగా కూడా ఉన్న తిరుపతి ఎందుకు అరణ్యం బాట పట్టాడు? ఆయన మిత్రులున్నారు, ఆయన సహచరులున్నారు, వారి బంధువులు కూడా కొంతమంది ఈ మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. అలాంటి కృష్ణప్రసాద్తో మనం ఒకసారి మాట్లాడదాం. మా తిపిరి తిరుపతి గారు మాకు బావ అవుతారు. అయితే అప్పుడు ఆయన 1981-82లో ఇక్కడ కొరుట్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు మేము 9th చదువుతున్నాం సార్. అప్పుడు ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో అధ్యక్షునిగా ఉండి చాలా యాక్టివిటీగా చాలా ఏబీపీ ఆర్ఎస్ రెండే పార్టీలు ఉండేటి ఇక్కడ. వాటితోటి ఈయన చాలా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో మంచి ఒక యాక్టివ్గా కార్యక్రమాలు చేసేది. అప్పుడు ఈయన ఒక ఏకసంతగ్రాహి సార్. చాలా ఈయన తెలివైనటువంటి మనిషి. ఇక్కడ మా అంబేద్కర్ నగర్లో తిపిరి తిరుపతి అంటే చాలా ఉన్నతంగా ఒక కలెక్టర్ అవుతాడు అనేటువంటి భావన అందరి లోపల ఉండేది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు తిపిరి వెంకట నరసయ్య గారు మా వాడకట్లోనే ఒక ఆర్థికంగా చాలా ఉన్నతమైన కుటుంబం. ఈయన ఆర్థికంగా లేకపోలేదు సార్. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో ఉండి ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నటువంటి ఆయన అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితులకు తాను ఇక్కడ పరిస్థితులను ఇదైపోయి వెళ్ళిపోయిండు. ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన తర్వాత ఆయన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయం లోపలనే అక్కడ కూడా ఏబీపీ తర్వాత పోలీసు నిర్బంధం ఎక్కువగా ఉండేది. దానికి తట్టుకోలేక ఆయన అప్పుడు అక్కడి నుండి అటే వెళ్ళిపోయిండు అని చెప్పి కుటుంబ సభ్యులకు తెలిసింది సార్. ఆయన తిరుపతి గారు నిన్న మాకు పత్రికలలో మేము నిన్నటి నుంచి వింటున్నాం సార్. ఆయన ఇక్కడికి సరెండర్ అయ్యిండు వస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత మా కుటుంబ సభ్యులమంతా మేము చాలా ఆనందోత్సాహాలతో మేము మిఠాయిలు పంచుకున్నాం. ప్రభుత్వం దయదలిసి ఆయన నివసించి ఉన్నటువంటి ఇల్లు కూడా కూలిపోయినటువంటి దశ ఉన్నది సార్. ఆయన జీవితం అంతా ప్రజా సమస్యల కొరకు అంకితం చేసిండ్రు కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఆయనకు ఏదైనా ఇచ్చేటువంటి రివార్డ్ ఏదైతుందో దయచేసి మీ పత్రికల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి. ఆ రివార్డు కూడా ఇప్పిస్తే ఆయనకి ఇక్కడ పునరావాసం కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా అంటే ఇప్పటికే మనం చూస్తే తిప్పరి తిరుపతి పైన ఎన్ఐఏకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. ఆయన పైన ₹1,00,00,000 రివార్డు ఉంది. అయితే ఈ రివార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా లొంగిపోయినప్పుడు అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా చొరవ చూపించాలని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, స్నేహితులు కోరుట్ల నుంచి కోరుతున్నారు. కత్తులు మింగి నిప్పులు కక్కిన రెడ్ రెవల్యూషనరీ దేవ్జీ మావోయిస్టు ఉద్యమంలో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరారు. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఆయన ఉద్యమం నుంచి వైదొలిగి లొంగిపోతున్నారు. వెనక్కి తిరిగి చూసుకుంటే దేవ్జీ 40 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఇప్పుడు చరిత్ర. మరి దేవ్జీ భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరం. సామాజిక న్యాయం కోసం రాజ్యాన్ని ఎదిరిస్తూ ఫ్యూడలిస్టు పెత్తందారీ ధోరణులను విభేదిస్తూ అడవిబాట పట్టిన దేవ్జీ లొంగుబాటు ఇప్పుడు భిన్నాభిప్రాయాలకు తావిస్తుంది. అయితే సమాజంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలున్నా ఆయన కుటుంబంలో మాత్రం ఒక ఆనందం వెల్లివిరుస్తుంది. మరొక వైపు ఆయన్ని చూడాలని కోరుట్ల పరితపిస్తుంది.
కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కోరుట్ల నుంచి.